అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. దశాబ్ది నిర్బంధానికి వీడ్కోలు. ఇక్కడ న్యాయం గెలిచిందా, ఓడిందా? సుదీర్ఘ నిర్బంధం తర్వాత ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. అయితే ఆయనపై అక్రమ కేసులు బనాయించి మానవ హక్కులను, పౌర హక్కులను హరించిన పోలీసులకు, చిత్రహింసలు పెట్టిన జైలు అధికారులకు శిక్షలు ఉండవా? ఒక వికలాంగ మేధావిపై రాజ్యానికి ఇంత కక్ష సాధింపు అవసరమా? ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపే సంపాదకులకు, జర్నలిస్టులకు, కవులు, రచయితలు, కళాకారులు, ప్రొఫెసర్లు, క్రీడాకారులకు ఈ నిర్బంధాలు తప్పవా? మనది ప్రజాస్వామిక రాజ్యమేనా అని ఈ పౌర సమాజం ప్రశ్నిస్తుంది రాజ్యాన్ని. న్యాయానికి నిర్వచనం ఏంటి? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి కూడా శిక్షింపబడడానికి వీల్లేదు. అయినా మన దేశంలో గత 10 ఏళ్లుగా ఈ అన్యాయం, అక్రమం, నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి అనే బోటకపు కేసులో ఢిల్లీ యూనివర్సిటీలో ఆంగ్ల శాఖలో ప్రొఫెసర్గా పనిచేసిన ప్రొఫెసర్ జిఎస్ సాయిబాబాతో పాటు మరో 5గురిని ప్రభుత్వం అరెస్టు చేసి ఎంతకాలం జైళ్లలో నిర్బంధించింది. ఇప్పుడు ఆ నిందితులను బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నాగపూర్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ధర్మాసనం మంగళవారం విచారించింది. నిందితులపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. అందుకే వారిపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ధర్మాసనం తోచిపుచ్చింది. రెండోసారి అనుకూలంగా తీర్పు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధం చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2017 మార్చిలో సాయిబాబాతో పాటు ఇతరులను మహారాష్ట్రలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీనిపై సాయిబాబా బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబర్ 14న జస్టిస్ రోహిత్ నేతృత్వంలోని ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తిరిగి మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి రోజు శనివారం అయినప్పటికీ ప్రత్యేకంగా విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జస్టిస్ రవికుమార్, జస్టిస్ షా విచారణ జరిపి 2023 ఏప్రిల్ 19న బాంబే హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. ఈ తీర్పును మళ్లీ పరిశీలించాలని బాంబే హైకోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ జోషి, జస్టిస్ వాల్మీకి హైకోర్టు ధర్మాసనం విచారించి సాయిబాబా ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. న్యాయం గెలిచిందా, ఓడిందా? ప్రొఫెసర్ సాయిబాబా 2014లో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం నాగ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. దాదాపు 10 ఏళ్లు జైల్లో అనేక దుర్భర బాధలు అనుభవించారు. 95% వికలాంగుడు. 4 మనుషుల సహాయంతో గాని నిత్య కాలకృత్యాలను కూడా తీర్చుకోలేని అసహాయుడు. ఆయనకు నిత్యం చికిత్స అవసరం. అయినా జైలు అధికారులు సరైన చికిత్స అందించలేదు. రోజు షుగర్, బీపీకి వాడవలసిన ఔషధాలు కూడా ఇవ్వక కోవిడ్ సమయంలో నానా ఇబ్బందులు పెట్టారు. చలికి కనీసం కప్పుకోవటానికి దుప్పటి కూడా ఇవ్వటం లేదు. ఈ చలికి, అనారోగ్యానికి ఇక్కడే ఈ జైల్లోనే చనిపోతానని ఆయన తన భార్య వసంతకు జైలు నుంచి పలు లేఖలు కూడా రాశారు. అవి అన్ని పత్రికల్లోనూ వచ్చాయి. ఆమె విజ్ఞప్తులు అనేక మంది ఆయన అభిమానులను, పౌర హక్కుల నేతలను, మానవతావాదులను కలిసివేశాయి. ఈ యొక్క సంఘటన ఇప్పుడు ఈ తీర్పు కాస్త ఊరటనిచ్చింది. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత న్యాయం దక్కింది ప్రొఫెసర్ సాయిబాబాకు. 10 ఏళ్లు నిద్రలేని రాత్రుల తర్వాత ఆమెకు, ఆమె కుటుంబానికి ఊరట లభించింది. ఈ సందర్భంగా సాయిబాబాకు అండగా నిలిచిన లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త 10 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి ఆయన్ను అర్ధాంతరంగా తొలగించారు. మానసికంగా, ఆర్థికంగా ఆయన
భార్య, కుటుంబ సభ్యులు నానా చిత్రహింసలు పడ్డారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని ఆయన భార్య వసంత పత్రికలకు చెప్పారు. సాయిబాబా వ్యక్తిత్వం గురించి ఆయన విద్యార్థులకు, ప్రజలకు వాస్తవాలు తెలుసునని, ఆయన పట్ల వారికి సంపూర్ణ విశ్వాసం ఉందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికీ కక్ష తీరలేదు. మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించి మంగళవారం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. బొంబాయి హైకోర్టు తీర్పును కొట్టివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. సాయిబాబాతో సహా ఇతరులను విడుదలను నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు కోరినట్లు మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ వీరేంద్ర షరాఫ్ తెలియజేశారు. గత 10 ఏళ్లుగా చేయని నేరాలను చేసినట్లు రుజువు చేయలేక విఫలమైన అసమర్థ ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పరిశీలించే అధికారం ఉండదని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అడ్వకేట్ జనరల్ చేసిన విజ్ఞప్తి అప్లికేషన్ను నిర్బంధంగా కొట్టివేసింది. అయినా ప్రొఫెసర్ సాయిబాబాకు న్యాయం పూర్తిగా జరిగినట్లు కాదు. నిజానికి తిరిగి ఆయన ఉద్యోగం ఆయనకివ్వాలి. ఇంతకాలం ఆయన డ్యూటీలో ఉన్నట్టుగా పరిగణించి జీతభత్యాలను కూడా చెల్లించాలి. సర్వీస్లో కొనసాగినట్టు సర్వీస్ బుక్లో నమోదు చేయాలి. బూటకప్పు కేసులో ఇరికించి అక్రమంగా నిర్బంధించి వేధించినందుకు ప్రభుత్వం ఆయనకు, మొత్తం సమాజానికి క్షమాపణలు చెప్పాలి. సంబంధిత పోలీసు, ఇతర విచారణ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రకటన విడుదల చేయాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.